సో మన దగ్గర అంగడి బజార్ ఉంది కదా, లైక్ ఇండియాలో వీక్లీ అంగడి బజార్ ఉంటది కదా, అదే ఇది. సో ఇక్కడ ఏంటంటే డాలర్ ట్రీ అని పిలుస్తారు ఈ బజార్ని. ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు డాలర్ అని అనుకుంటారు, కానీ అది డాలర్ కాదు. అన్ని వస్తువులు $1.25 అనమాట. ఇక్కడ మన దాదాపు ఏంటంటే అన్ని ఐటమ్స్ 1.25 లైక్ $1.25కి దొరికేస్తాయి అనమాట. ప్రతిదీ చాలా చాలా తక్కువ రేట్లో ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ గార్డెన్ ఐటమ్స్, లైక్ డెకార్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. బట్టలు కూడా ఉంటాయి చాలా. సో చూసారా, ఇక్కడ గార్డెన్ ఐటమ్ ఉంది. సో ఇది గార్డెన్ లో ఫెన్స్ వేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు అనమాట. మనం గార్డెన్ చుట్టూతా ఫెన్స్ వేస్తారు కదా, అలాగే ఇది $1కి వచ్చేస్తుంది. ఇది అంటే ఐ మీన్ $1.25కి మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. దాదాపు ఒక 10 కొనుక్కుంటే సరిపోద్ది. మీ గార్డెన్ చుట్టూతా ఫెన్స్ వేసేసుకోవచ్చు అనమాట. మరీ పెద్ద ఫెన్స్ కాదు, చిన్న లిల్లీపుట్ లాంటి ఫెన్స్ వస్తుంది అనమాట. సో ఇది కూడా ఇంకో వెరైటీ ఆఫ్ ద ఫెన్స్. సో ఇది ఇంటి ముందు గార్డెన్ ఉంటది కదా, ఆ గార్డెన్ చుట్టూతా మీరు ఫెన్స్ చేసేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పేస్ యూ హ్యావ్. పెద్ద స్పేస్ ఉంటే ఎక్కువ పడుతుంది, చిన్న స్పేస్ ఉంటే కొంచెం తక్కువ పడుతుంది అనమాట. అది కొంచెం హైట్ ఉంటుంది, 5 feet 6 feet ఉంటుంది. ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇదైతే 5-6 feet లో వచ్చేస్తుంది అనమాట. సో కర్వ్ కావాలంటే కర్వ్, స్ట్రేట్ కావాలంటే స్ట్రేట్, ఈవెన్ ప్లాంట్ మధ్యలో పెట్టి అది చుట్టూతా ఫెన్సింగ్ వేసినా కూడా చాలా అందంగా ఉంటది అనమాట. సో ఇవన్నీ ఒక్కొక్కటి $1.25. దాదాపుగా ఒక 20 తీసుకుంటే మీ ఇంటి చుట్టూ కాదు, ఇంటి ముందు ఫెన్స్ వేయడానికి సరిపోద్ది. జస్ట్ లైక్ ఓన్లీ ఫర్ ప్లాంట్స్ అవి కవర్ చేయడానికి అనమాట. అండ్ ఫ్లవర్స్ ఇక్కడ పక్కన చూసారా, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మీకు. ఈ కంప్లీట్ డిపార్ట్మెంట్ అంటే ఈ కంప్లీట్ సెక్షన్ వచ్చేసి డిస్పోజబుల్ ట్రేస్ అన్నమాట. సో అందులో సైజెస్ ఉన్నాయి, 2 ఉన్నట్టున్నాయి. ఇందులో 2 కలిపి $1.25 అనమాట. ఇవి చిన్న డిస్పోజబుల్ ట్రేస్ అనమాట. ఇందులో 2, 3 వస్తాయి, 3 కలిపి $1.25 అనమాట. ఇది చిన్న చిన్న కర్రీస్కి వాటికి వీటికి యూజ్ అవుతుంది. లైక్ మటన్ కర్రీ కుక్ చేయాలన్నా, చికెన్ కర్రీ కుక్ చేయాలన్నా. ఇదేమో స్క్వేర్ టైప్లో ఉన్నది, చాలా బాగున్నాయి. ఇది కొంచెం పెద్ద సైజు ఉన్నది. ఇది డబల్ కవర్ ఇచ్చినట్టున్నాడు వాడు. డిస్పోజబుల్ ట్రేతో పాటు కింద ఏదో బేస్ కూడా ఇచ్చాడు, బాగుంది ఇదేదో. ఇక్కడ డిస్పోజబుల్ ట్రేస్ లేకుండా ఎవరు యూజ్ చేయకుండా ఎవరు ఉండరండి. ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం కంపల్సరీ ఇవి యూజ్ చేస్తారు. ఇదిగో ఇవేదో డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి బాగున్నాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఇవి కూడా ఒక వెరైటీ అనే చెప్పాలి. కానీ చాలా బాగున్నాయి. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను ఎప్పుడు మామూలుగా ఇదిగో ఇలాంటివి యూజ్ చేస్తాను. ఎప్పుడు ఏదైనా బిర్యానీ ఏదైనా ఉండాలి అంటే ఇది తీసుకెళ్ళిపోతాను, అందులో బిర్యానీ పెట్టేస్తాను, అంతే అయిపోద్ది. ఎక్కువగా పని అవసరం లేదు. చుట్టాలు వస్తారు, తినేసిన తర్వాత అది పడేయటమే ఆ ట్రే. సో జస్ట్ యూజ్ అండ్ త్రో అనమాట. సో ఇది వచ్చేసి కేక్ తయారు చేసుకోవడానికి కూడా డిస్పోజబుల్ ట్రేస్ ఉన్నాయి. సో జస్ట్ యూజ్ అండ్ త్రో, కేక్ తయారు చేసేసుకొని అది పడేసి కేక్ కడుపులో వేసేసుకోవటమే. సో ఇవి మామూలుగా తెలిసిందే మీకు, పేపర్ ప్లేట్స్ అనమాట. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా థిన్గా ఉండవు, చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. రీజనబుల్, లైక్ ఒక 2 families 3 families వస్తే మీరు $1 వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద షాప్లో ఏంటంటే బల్క్గా అమ్ముతారు, $10 $20 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది ఐస్ రెఫ్రిజిరేటర్ సెక్షన్ అనమాట. సో ఐస్ ట్రేస్ చాలా ఉంటాయి, రెఫ్రిజిరేటర్వి అవన్నీ నేనైతే యూజ్ చేయను. నేను ఒకటి కొన్నాను, ఏంటంటే ఇదిగో ఇది తీసుకున్నాను నేను. జస్ట్ మన రెఫ్రిజిరేటర్లో స్పేస్ సరిపోకపోతే ఇది ఎక్స్ట్రా ఏదైనా టమాటోస్ పెట్టుకోవడానికి, మిర్చి పెట్టుకోవడానికి,
అలా అనమాట. ఇది జస్ట్ రెఫ్రిజిరేటర్లో ట్రేకి మనకి ఆల్రెడీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్కి అటాచ్ చేసి పెట్టేసుకోవడమే. ఇది చాలా యూజ్ అయింది నాకైతే. పచ్చిమిర్చి అందులో వేసి జస్ట్ ఇలా పుష్ చేయడమే అనమాట రెఫ్రిజిరేటర్లో. చాలా యూజ్ ఉంటుంది ఇదైతే నేను తీసుకున్నాను. అటో ఇటు 2 హుక్స్ ఉంటాయి. 2 హుక్స్ అటాచ్ చేయటమే. చాలా సింపుల్ అనమాట. ఇన్స్టలేషన్ కూడా చాలా సింపుల్. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్. సో ఇవి మాత్రం నాకు క్వాలిటీ నచ్చలేదండి. చాలా థిన్గా ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు $1.25కి ఒకటి రాదు. అందులో చాలా ఒక 5-6 ప్లాస్టిక్ ఐటమ్స్ వస్తాయన్నమాట. ఇది గ్లాస్వేర్, కాఫీ కప్స్, టీ కప్స్ ఇక్కడ $1.25 ఉంటాయి. అండ్ ఏమైనా పికిల్స్ పెట్టుకోవాలన్నా చిన్న చిన్న బౌల్స్, చిన్న చిన్న క్యాప్డ్ బౌల్స్ అనమాట, గ్లాస్ బౌల్స్ అలా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ కాఫీ కప్స్, టీ కప్స్ బాగుంటాయి. ఇవే కప్స్ వాల్మార్ట్లో కొనాలి అంటే $3, $4 ఉంటాయి. అండ్ జ్యూస్ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్, క్యాప్డ్ కప్స్, ఇదిగో ఇందులో పచ్చళ్ళు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నేనైతే తీసుకున్నాను ఇవి ఒక 5-6 తీసుకున్నాను. లైక్ జీడిపప్పులు, మసాలా ఐటమ్స్, పచ్చళ్ళు ఏమైనా పెట్టుకోవడానికి ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇవే జార్స్ మీరు వేరే షాప్లో కొనాలంటే $3, $4 పర్ జార్ చార్జ్ చేస్తారు. ఈ సెక్షన్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ లైక్ కిచెన్ గ్లౌజెస్, మ్యాట్స్, స్పూన్స్, కట్టర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ స్మాల్ ప్లేట్స్, హీట్ ప్రొటెక్టర్స్ అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. నేనైతే చాలా ఐటమ్స్ డాలర్ ట్రీ నుంచి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి గార్డెన్ సెక్షన్. మళ్ళీ గార్డెన్ సెక్షన్కి వచ్చేసాము. చాలా పెద్దగా ఉన్నాయి పాట్స్, చాలా బాగున్నాయి కూడా. సేమ్ పాట్ వేరే షాప్లో కొనాలంటే $3-4 తక్కువ ఛార్జ్ చేయరు అనమాట. ఇక్కడ $1.25 రీజనబుల్ అనమాట. చాలా రీజనబుల్, చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే గార్డెనింగ్ షాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడే చేస్తాను. ఇక్కడ చేసిన తర్వాత నాకు కావాల్సింది లేదు అని అంటే దెన్ ఐ విల్ ప్రిఫర్ గోయింగ్ అవుట్ ఫర్ అదర్ షాప్స్ అనమాట. సో నేను ఈవెన్ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా తీసుకున్నాను ఇక్కడ. కాకపోతే ఒక్కొక్కసారి నాకు క్వాలిటీ తగ్గింది అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్, ఇట్స్ ఓకే. ఇంత పెద్ద పెద్ద పాట్స్ బయట కొనాలంటే $5, మినిమం $5 ఉంటుంది. ఇక్కడైతే నాకు రీజనబుల్గా అనిపించింది. అండ్ గార్డెన్కి సంబంధించినవి ఏవో టూల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లైక్ $1.25 అంటే చాలా రీజనబుల్ అనమాట నాకు. మనం ఫ్రంట్ డోర్లో హ్యాంగ్ చేసుకోవడానికి బాస్కెట్స్ ఉన్నాయి. అందులో ప్లాంట్స్ వేసేసుకొని ఫ్రంట్ డోర్లో హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. 3 పాట్స్, 3 ప్లాంట్స్ మనం ప్లాంట్ చేసుకోవచ్చు. భలే ఉంది, ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది మీరు చూసిందే, ఇది చెప్పాను కదా ఫెన్స్, ఇలా 10 to 20 ఫెన్స్ తీసుకోవాలి. సో దాట్ ఏంటంటే ఇంటి ముందు మీరు ఒక చిన్న ఫెన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ సెక్షన్ వచ్చేసి సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, ఫ్రూట్స్ ఏమైనా పండించుకోవాలంటే ఫ్రూట్స్, అండ్ ఫ్లవర్స్ ఏమైనా ప్లాంటేషన్ చేయాలంటే ఫ్లవర్ సీడ్స్ అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అయితే ఇక్కడ నాకు కనిపించాయి. నేను వేరే షాప్లో చూశాను, చిన్న ప్యాకెటే $3, $4 ఛార్జ్ చేశారనమాట. సో ఇక్కడ చూసిన తర్వాత నాకైతే సర్ప్రైజ్ అనిపించింది. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి అంటే లైక్ టమాటో సీడ్స్, పెప్పర్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్, క్యారెట్ సీడ్స్, బీన్స్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఆ సీడ్స్ తీసుకొని మీరు పండించేసుకోవచ్చు అనమాట. సర్ప్రైజింగ్లీ రాడిష్ సీడ్స్ కూడా నాకు కనిపించాయి. స్పీనచ్ సీడ్స్ కూడా తీసుకొని పండించుకోవచ్చు అనమాట. అండ్ దేర్ ఆర్ లైక్ మెనీ హర్బ్స్ లైక్ బాసిల్స్ ఉన్నాయి, లైక్ దిల్ ఉన్నాయి, ఫ్లవర్స్లో లైక్ సన్ఫ్లవర్స్ ఉన్నాయి, లైక్ చాలా ఉన్నాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి డాలర్ ట్రీలో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మేము వాల్మార్ట్లో తీసుకున్నాము.
ఒక్కొక్క సీడ్ ప్యాకెట్ ఇదిగా ఇవి ఇంత స్మాల్ సైజ్లోనే ఉన్నాయి. ఒక్కొక్కటి $4 $5 ఛార్జ్ చేశారు. మేము ప్లాంటేషన్ చేసాము, బట్ స్టిల్ ఇట్ డింట్ వర్క్డ్ అవుట్. అంటే అవి సరిగ్గా పెరగలేదన్నమాట. సో మేము ఇక్కడికి వచ్చి ట్రై చేసాము, మాకు పెరిగాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఫెయిల్యూర్ అయిపోతాయి. ఫెయిల్యూర్ అయినా ఇట్స్ ఓకే, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ లైక్ $5 $6. ఇట్స్ జస్ట్ ఆఫ్ లైక్ $1.25తో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ సీడ్స్ ఉన్నాయి. లైక్ యూ విల్ బి సర్ప్రైజ్ టు సీ ఆల్ దీస్ ప్లాంట్ సీడ్స్ అనమాట. సే $1.25కి మీకు వేరే షాప్లో ఎక్కడ దొరకదు. ట్రై విత్ డాలర్ ట్రీ ఫస్ట్, ఐ రికమెండ్. మీకు ఏదైనా ప్లాంటేషన్ కావాలి అంటే ట్రై విత్ డాలర్ ట్రీ. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అండ్ దెన్ గో ఫర్ సెకండ్ ఆప్షన్. అండ్ ఇక్కడ చూసారా, గార్డెన్లో కూడా డెకర్ చేస్తారు ఇక్కడ. సో ఆ డెకర్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో $1.25. మాకు $1.25 అంటే చాలా ఎక్కువ, కానీ ఇక్కడ $1.25 అంటే కొంచెం ఓకే ఇలాగా చూస్తారు. కానీ మనకి చాలా ఎక్కువ. $1 ఈక్వల్ టు లైక్ $70 to $80 కదా. ప్రతి ఒక్కటి మాకు వాల్యూ అండి ఇక్కడ. ఇవి కూడాను గార్డెన్లో డెకర్ ఐటమ్స్ అనమాట. ఇవి తీసేసుకొని గార్డెన్లో ఇలా ఇన్సర్ట్ చేసేసి సరిపోతుంది. ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ డెకర్ ఐటమ్స్ అనమాట. ఇంటి ముందు పెట్టేసుకుంటారు. ఇంటి ముందు పెట్టుకోవచ్చు, ఇంటి వెనుక పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ అనమాట. ఎక్కడ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి వాటర్ స్ప్రే అనమాట. నాకు ఇదైతే భలే అనిపించింది. నాకు సేమ్ ఇదే మెటీరియల్ నేను వాల్మార్ట్లో $6 పెట్టి కొన్నాను. ఇక్కడ వచ్చేసి $1.25 అనమాట. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడాను గార్డెన్ ఐటమ్సే అనమాట. లైక్ ఇవన్నీ హ్యాంగ్ చేసేసుకోవడానికి, ఇంటి ముందు హ్యాంగ్ చేసుకోవడానికి, గార్డెన్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతుంది అనమాట. ఇవి గార్డెన్ చేసేటప్పుడు ఉంటాయి కదా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, లైక్ మట్టి తీయడానికి, మట్టి తీసి ప్లాంటింగ్ పెడతాం కదా, సో అవి యూజ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి మీకు చాలా రీజనబుల్గా ఉంటుంది. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. నేను ఎప్పుడు డాలర్ ట్రీలో షాపింగ్ అయితే చాలా ఎక్కువగానే చేస్తాను అనమాట. చూడు ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట. మీకు ఎవరన్నా బర్త్డేకి ఇన్వైట్ చేసినా, ఏదన్నా ఫంక్షన్స్కి ఎటన్నా వెళ్ళినా ఇక్కడ మీకు $1 దొరికిపోతాయి అనమాట. ఐ మీన్ $1.25 మీకు గిఫ్ట్ బ్యాగ్స్ దొరికిపోతాయి. కాకపోతే నాకేమనిపించిందంటే కొంచెం చిన్న సైజ్ అనిపించింది. మేము గిఫ్ట్ పెట్టుకోవాలి అని ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే మాకు కొంచెం చిన్నగా అనిపించింది. అండ్ ఇవన్నీ దియా ఐటమ్స్, డెకార్ దియా ఐటమ్స్. అండ్ లైక్ బర్త్డే ఫంక్షన్కి వచ్చినప్పుడు స్పూన్స్ కానీ, ఆ టేబుల్ కవర్స్ కానీ, ఆ టేబుల్ కవర్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. లైక్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు. ఆ టేబుల్ కవర్స్లో స్పూన్స్ ఉంటాయి, ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి, గ్లాస్ స్పూన్స్ ఉంటాయి, అన్ని వెరైటీ ఆఫ్ స్పూన్స్, ఫోర్క్స్ అండ్ గ్లాసెస్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఇవన్నీ డిస్పోజబుల్ అనమాట, జస్ట్ యూజ్ అండ్ త్రో మెటీరియల్ అనమాట. లైక్ ఏదైనా ఫంక్షన్, చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగితే డాలర్ ట్రీ ఈజ్ ద బెస్ట్ అనమాట. మనం 100 మందిని అలా పిలుచుకోం కదా, ఒక 10 మెంబర్స్ని పిలుచుకుంటాము. ఆ 10 మెంబర్స్కి డాలర్ ట్రీ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఇవన్నీ దియా ఐటమ్స్ అనమాట. మీకు పిల్లలు ఉంటే మటుకు వాళ్ళకి ఏదైనా దియా ఐటమ్స్ కొనివ్వాలంటే డాలర్ ట్రీ ఈజ్ ద బెస్ట్ అని నేను అంటాను. వేరే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి అక్కడ $1 పెట్టి తీసుకునే కన్నా ఇక్కడ డాలర్ ట్రీ పెట్టి తీసుకోవటం అనేది నా అడ్వైస్. ఎందుకంటే దియా ఐటమ్స్ తెలిసిందే కదా, జస్ట్ టైంపాస్కి తయారు చేస్తారు. ఆఫ్టర్ 5 days డస్ట్బిన్లో ఉంటాయి. సో అందుకే డాలర్ ట్రీ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ టు గెట్ ఎనీ థింగ్స్ ఫర్ దియా ఐటమ్స్ అనమాట. ఇక్కడ కూడా అవే గిఫ్ట్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ దియా ఐటమ్సే అనమాట. మోస్ట్లీ దియా ఐటమ్స్ అంటే చాలామంది దియా ఐటమ్స్కి వాల్మార్ట్కి వెళ్తారు, ప్లస్ డాలర్ ట్రీకి వెళ్తారు. సో మై ప్రిఫరెన్స్ ఈజ్ లైక్ డాలర్ ట్రీ అనమాట. సో ఇవన్నీ ఆర్గనైజర్స్ అనమాట.